రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మరోసారి ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. సరైన వైద్యం సిబ్బంది లేకపోవడం, బాధ్యత రహిత వైఖరి కారణంగా ఒక శిశువు ప్రాణం కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లాప్రోస్కోపీ హాస్పిటల్లో డెలివరీ కోసం చేరిన గర్భిణి ప్రియాంక గురువారం మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లికి పాలు రాకపోవడంతో సిబ్బంది సూచించిన పాలనే ముఖ్యంగా తల్లిదండ్రులు డాక్టర్లు చెప్పిన మోతాదులోనే బిడ్డకిచ్చారు. అయితే శుక్రవారం ఉదయం శిశువు ఆరోగ్యంతో లేదో తేడా కనిపించడంలో నర్సులకైతే సమాచారం ఇవ్వగా పలువురు డాక్టర్లు వచ్చి పరిశీలించారు. మోతాదుకు మించి పాలు ఇవ్వడం వల్లే శిశువు మృతి చెందాడని చెప్పినట్లు కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డెలివరీ తర్వాత నుంచి ఒక్క పీడియాట్రిషియన్ అయితే కూడా వచ్చి బిడ్డ స్థితిని చెక్ చేయలేదు. హాస్పిటల్ సిబ్బంది బాధ్యత తప్పించుకునేలా మాట్లాడారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణంగానే అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు కూడా తీసుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. Dr. Anita Reddy, dam dam, dam 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 dam. We want justice. 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 Anita Reddy, dam dam, dam 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 dam. Anita Reddy, dam dam, dam 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 dam. Dr. Anita Reddy, dam dam, dam 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 dam. Justice. We want justice. Dr. Anita Reddy, dam dam, dam 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 dam. Dr. Anita Reddy, dam dam, dam 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 dam. We want justice. We want justice. We want justice. ట్రీట్మెంట్ లేదండి, హాస్పిటల్ ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ లేదని చెప్పకండి. మీకు కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు డాక్టర్ ఉండాలి లేదా సార్? 24 hours ఒక నర్సుని పెట్టి ఒకటే నర్సు 24 hours ఎట్లా ఇస్తారు సార్ డ్యూటీలో? 24 hours వాళ్ళ పాపకి బేబీకి బాగాలేదు. అదే అంటే బేబీకి బాగాలేదు. వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ ప్రకారంగా వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళ ఫార్మసీలోనే నేను బేబీకి కావాల్సిన సెల్లాకు తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత అవే బేబీకి ఇచ్చాం. బేబీకి ఇచ్చి ఇప్పుడు మేము అడిగితే ఆమె ఏమంటుంది, బయట పాలు ఎందుకు తప్పుతున్నారా అని ఆమె రిటర్న్ మాకు క్వశ్చన్ ఇస్తే ఆమె రాసి ఇచ్చిన దాంట్లో ఆమె ఫార్మసీలో నేను తీసుకున్నాను. ఎవ్రీ 2 hours నేను బేబీకి ఫీడింగ్ ఇచ్చాను సార్. ఆమె డాక్టర్ వచ్చి లోపలికి వచ్చి వాళ్ళ మదర్ని చూసింది. ఆ మదర్ని చూసిన టైంలో కూడా బేబీని చూడలేదు, అసలు బేబీని టచ్ కూడా వేయలేదు. ఆ తర్వాత మళ్ళీ మేము ఇన్ఫార్మ్ చేస్తే ఇట్లా నోస్ నుంచి మిల్క్ వస్తుందని సిస్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే తను ఫోన్ మాట్లాడుకుంటూ ఏం కాదు బేబీకి అట్లా రావడం కామనే అని చెప్పి తను లోపల ఒక 2 minutesకి లోపలికి వచ్చి మళ్ళీ బేబీని ఎందుకు అట్లుంచుకున్నారని మళ్ళీ తర్వాత సేమ్ అలానే నోస్లోకి వెళ్ళి మిల్క్ వస్తుందని చెప్తే మళ్ళీ వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు తను రూమ్లోకి వచ్చి ఇట్లా బేబీకి నోస్లోకి వెళ్ళి మిల్క్ వస్తుందంటే మళ్ళీ తను వెళ్ళి ఇంకో డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసి ఆ డాక్టర్ రావడానికి ఒక 2-3 minutes తను మీదకి వచ్చి చెక్ చేసి తనకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో డాక్టర్ ఇన్ఫార్మ్ చేయాలి. తను రావడానికి ఒక 3-4 నిమిషాలు. ఆ 3-4 నిమిషాలు మళ్ళీ వాళ్ళ బేబీని కిందకి తీసుకెళ్ళడానికి 2-3 నిమిషాలు వేస్ట్ చేసి మొత్తానికి వీళ్ళు నేను చెప్పిన టైమింగ్కి వీళ్ళకు ఒక 20 నిమిషాల గ్యాప్లో మా బాబుని చంపేసేసారు. వితిన్ నేను చెప్పిన ఇమీడియట్ అనేది నర్సు వాళ్ళ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే నా బేబీ బతికేటోడు. వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ ప్రకారంగా వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళ ఫార్మసీలోనే నేను బేబీకి కావాల్సిన సెల్లాకు తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత అవే బేబీకి ఇచ్చాం. బేబీకి ఇచ్చి ఇప్పుడు మేము అడిగితే ఆమె ఏమంటుంది, రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ లో అయితే ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువు అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందినట్లు కూడా బాధితులు అయితే పేర్కొన్నారు. ఆసుపత్రి ముందైతే బాధితులు వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. లాప్రోస్కోపీ హాస్పిటల్ అయితే శిశువు అయితే మృతి చెందింది. మోతాదుకు మించి పాలు ఇవ్వడం వల్లే శిశువు మృతి చెందాడన్న అని కూడా తెలియజేశారు. హాస్పిటల్ సిబ్బందిపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలంటే కూడా బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, అప్డేట్స్ ఏంటి?
హిమవర్ష రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ లో ప్రైవేట్ హాస్పిటల్లో ఈ మధ్యగా చాలా హాస్పిటల్స్ లో ఇదే రకంగా మరణాలు పెరుగుతున్నాయి. దీంట్లో ప్రధానంగా గమనిస్తే లాప్రోస్కోప్ హాస్పిటల్లో శిశువు మృతి చెందాడని చెప్పని కూడా తల్లిదండ్రులు అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి చూస్తాను. అయితే ఈ శిశువు చనిపోవడానికి ప్రధానమైన కారణం తల్లి మితిమీరి ఎక్కువ మోతాదులో పాలు ఇవ్వడం వల్లనే ఆమె చనిపోయిందని చెప్పని హాస్పిటల్ సిబ్బంది చెప్తా ఉంటే అక్కడ ఎలాంటి పీడియాట్రిస్ట్ లేకుండా చికిత్స చేస్తున్నారు. ఎక్కడ కూడా ఆరోగ్యం సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరు కూడా లేకుండా ఈ అనుమతులు లేకుండా ఇష్టరాజ్యంగా వాళ్ళు ఈ రకంగా బాధితుల్ని అంటే పేషెంట్ ని చేర్చుకుని పేషెంట్ ప్రాణాలతో చెలగటమాడుతున్నారని చెప్పని కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఏమైతే ఈ పాప చనిపోవడానికి హాస్పిటల్ యాజమాన్య నిర్లక్ష్యమే కారణము, అలాగే పీడియాట్రిక్ లేకుండా వాళ్ళు చికిత్స చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎలాంటి వసతులు కూడా లేవు, అనుమతులు కూడా లేవు. ఖచ్చితంగా ఈ పాప మృతి పట్ల పోలీసు యంత్రాంగం కేసు నమోదు చేసుకోవాలి. అలాగనే హెల్త్ డిపార్ట్మెంట్ కనుక స్పందించి ఎంక్వైరీ చేస్తే మాత్రం చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పి కూడా బాధితులు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. హిమవర్ష. రైట్ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.